ఎలక్షన్ కమిషను పదే పదే చేస్తున్న తప్పు ఏంటయ్యా అంటే, సరే ఇప్పుడు అతను ఎవరో హ్యాకింగ్ చేస్తానన్నటువంటి అతని మీద కేసు పెట్టింది, వెరీ గుడ్. సమస్య ఎక్కడొస్తుందంటే కొన్నిటికి సమాధానం చెప్పి తీరాలి. ఇప్పుడు సుప్రీంకోర్టే ఒక పాయింట్ రైట్ చేసింది. అందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటయ్యా అంటే, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు ఇచ్చింది. పోలింగ్ బూత్లో గరిష్ట ఓటర్ల సంఖ్యను 1500కి పెంచడానికి సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ పడితే 3 వారాల్లో కౌంటర్ వేయమంది 27కి జనవరికి వాయిదా వేసింది. అయితే ఇదే సందర్భంలో ఈవీఎంలకి సంబంధించి సరే బ్యాటరీ గురించి మొన్న ఏదో వివరణ చెప్పారు, గుడ్. కానీ ప్రధానమైన సమస్య ఏంటంటే, మొన్న హర్యానా దగ్గర కావచ్చు, మహారాష్ట్ర దగ్గర కావచ్చు, ఒక పోలింగ్ బూత్ పరిధిలోని ప్రజలు మేము ఈ పార్టీకి ఓటేసాం కాంగ్రెస్కి, అక్కడ లేవు, అక్కడ కంప్లీట్ 0 వచ్చింది. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో హిందూపురం నియోజకవర్గంలో ఒక దాని గురించి మాట్లాడుకున్నాం. కాంగ్రెస్ పార్టీకి 450 ఓట్లును, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 30 ఓట్లు 40 ఓట్లు రావడం, అక్కడే మళ్ళీ పార్లమెంట్లో రివర్స్లో రావడం. అంటే ఇక్కడ సంథింగ్ ఒక అనుమానం వ్యక్తం అవుతుంది. ఈ అనుమానాల్ని బెదిరించడమో వేధించడమో కాకుండా సరైనటువంటి సమాధానం చెప్పి ఏమనుమానం వ్యక్తం చేశారో, మెయిన్లీ ఎస్పెషల్లీ ఒక 5% కౌంట్ వేయడం అనేది ఖచ్చితంగా చెయ్యడం ద్వారా ప్రజలకు నిరూపించాల్సిన అవసరం ఉంది. వీవీప్యాట్లు ఒక్క 5% ఈవీఎంలలో కౌంట్ చేసి చూపించి ఈవీఎం వీవీప్యాట్ ఒక్కటే అన్నటువంటి చూపించకపోతే ప్రజలకు నమ్మకం కోల్పోతారు.